ఓకేనా? ఓకే. గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ రక్షకుడు, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమము మా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మా గుమ్మనూరు జయరాం గారు మున్సిపల్ సిబ్బంది కార్మికుల సహకారంతో అద్భుతంగా నిర్వహించాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కూడా. ఆయన అభిష్టం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ దేశీయ మొక్కల్నే నాటాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యంగా దేశీయ మొక్కల్ని ఎందుకు నాటాలని అనుకున్నారు అంటే, ఆయన కార్పస్ మొక్కల ద్వారా నిజంగా పర్యావరణం చాలా చెడిపోతుంది, ఏదో త్వరగా పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆ మొక్కలు నాటేటువంటిది ప్యాషన్గా అలవర్చుకున్నారు. కానీ దేశీయ మొక్కలు నాటడం వలన నిజంగా చాలా చాలా పర్యావరణ హితం కోరిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా రాగి, వేప, నేరేడు, చింత ఇలాంటి మహావృక్షాలు వందల వేల సంవత్సరాలు బతుకుతూ పర్యావరణం అద్భుతంగా ఉండడానికి సహకరిస్తుంది అనమాట. ఏదేమైనా మా నాయకుడు చెప్పింది ఒకటే ఒక గొప్ప మాట. ఒక ప్రభుత్వము 5 సంవత్సరాలు ఉంటుంది, ఒక మనిషి సగటు జీవిత కాలం 67 సంవత్సరాలు. ఇప్పుడు కానీ చెట్లు మాత్రము కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంటూ పర్యావరణం హితం కొడుతూ మనందరికీ మంచి చేస్తుంది. కాబట్టి గౌరవ మిత్రులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి సారథ్యంలో సుమారుగా ఈ వనోత్సవం ఈ నెల రోజులు జరుగుతుంది. ఇది కొన్ని కోటి మొక్కల పైగా నాటాలని ముఖ్యంగా ఇరు నాయకులు దృఢ నిశ్చయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ దృఢ నిశ్చయంతో 50% టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఖచ్చితంగా 50% పచ్చదనాన్ని గ్రీన్ ఆంధ్రానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ కార్యక్రమము ఈ నెల రోజులు కొనసాగిస్తూ ఖచ్చితంగా పర్యావరణ హితం కొడుతూ ముందుకెళ్తాం. ఏదేమైనా మా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా నాయకుడు, మా ఎన్డీఏ కూటమి నాయకుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి సారథ్యంలో 3 మండలాలు పట్టణాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రీనరీ పెంచుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తూ ముఖ్యంగా పర్యావరణ ప్రేమికుల్ని అభ్యర్థిస్తున్నాం. మీ సహకారంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, మా జనసేన కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. జై జనసేన, జై హింద్.